సార్ మీరు ఇంత చక్కగా మోటివేషన్ చేస్తుంటారు, మంచి మాటలే చెప్తుంటారు, నథింగ్. ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళ కింద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ మీ హెయిర్ గురించి వస్తున్నాయి. అసలు ఎందుకు హెయిర్ ఎందుకు పెంచుతున్నారని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ఏంటి అని వాళ్ళ గురించి ఒకటి, అండ్ ఆ నెగిటివ్ కామెంట్స్ చెప్పే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఎవడైనా జుట్టు, పైగా నా వయసు 20 సంవత్సరాలు కదా జుట్టు పెంచి ఇప్పుడు స్టైల్ కోసం పెంచడానికి. నేను జుట్టు పెంచేది కరోనాలో మా ఫ్రెండ్ రఘునందన్ అని చెప్పి ఒక అబ్బాయి, ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఈ మధ్య ముందుకు ఏం చేశారంటే వాళ్ళు ముందుకొచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హెవీ రేడియేషన్స్ వల్ల జుట్టంతా రాలిపోతుంది. డబ్బుండేవాడు విగ్గు కొనుక్కొని తిరగలుగుతాడు. ఈ రోజుల్లో హైయెస్ట్ కాస్ట్ ఏంటి తెలుసా? హెయిర్. చాలా కాస్ట్లీ, విగ్గు కొనాలన్నా మీరు కొనలేరు. అలాంటిది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత జుట్టంతా రాలిపోతే విగ్గు కొనుక్కొని పెట్టుకొని రాలేక బయటకు వచ్చి మొహం చూపించుకోలేక చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటే వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ మధ్య కొన్ని ఎన్జిఓస్ ముందుకొచ్చి వాళ్ళు మీరు ఎవరైనా హెయిర్ డొనేట్ చేయండి, మేము దాన్ని విగ్ అంతా ఫ్రీగా ప్రాసెస్ చేసి ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తామని ముందుకొచ్చారు. అందులో నా ఫ్రెండ్ రఘునందన్ అతను చేసిన తర్వాత అతన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను యాక్ట్ చేద్దామని సోషల్ మీడియాగా ఒక సైకాలజిస్ట్గా అందరికీ తెలిసి ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతాను నేను పెట్టిన తర్వాత ఈరోజు నేను చేస్తున్నాను చెప్పేసి 77 మంది ముందుకొచ్చి వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే పాజిటివ్గా ఇన్స్పైర్ చేయడానికి. ఈ లోపల కొంతమందికి తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏకంగా అసలు వాడకూడని పదాలతో, మరి నువ్వేం ప్రొఫెషనల్ రా, నువ్వేంట్రా అంటే ఇదేదో నేను ఇది చేయడం వల్ల వాడికి ఏం నష్టం వస్తుందో తెలియదు. వాడు యూట్యూబ్లో ఖాళీగా కూర్చొని వాడు రోజు డేటా ప్యాక్ పోతుందని వాడు వీడియోస్ చూసే దాంట్లో నేను ఎప్పుడో ఒక వీడియోలో రావడం కింద దాని కిందకి వెళ్ళి అసలు ఒకటి రాశాడు మేడం, నేను ఇప్పటిదాకా నా జీవితంలో అటువంటి కామెంట్ ఎవరు చూడలేదు. ఇది సభాముఖంగా పదం చెప్పలేను కానీ వీళ్ళందరికీ హింట్ ఇస్తాను, కావాలని నా సోషల్ మీడియాకి వెళ్తే కూడా ఉంది. ఏరా ఫాల్తుగా నీ జుట్టు ఏంటి అని చెప్పి వాడకూడని పదం ఒకటి రాశాడు పక్కన. నేను దాన్ని చెరిపేసి పెట్టి దాని కింద నేను కామెంట్ ఎలా రాశానంటే, నీ మాటల సంస్కారానికి నమస్కారం నాయన, నేను జుట్టు పెంచేది ఈ కాస్ కోసం అని పెట్టాను. వాళ్ళకి ఆనందం ఏంటంటే అవతల వాడిని దూషించడం వాళ్ళకి ఆనందం. మొన్న ఒక మదర్ పెట్టారు, నేను ఈ పోస్ట్ పెట్టాక దాని కింద కామెంట్ ఎలా సార్ అంటే, నేను కూడా ప్రతిరోజు లేవంగానే నా సోషల్ మీడియా చూస్తాను సార్, నేను మా ఇంట్లో ఒప్పుకోరు యాక్చువల్గా నేను కుకింగ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు దాని కింద కూడా నెగిటివ్ కామెంట్స్ రాస్తుంటారు. నేను ప్రతిరోజు నిద్రలో చేసే పని ఏంటంటే ఆ కామెంట్స్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే పొరపాటు మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నీకు అవసరం ఇదని చెప్పి నా వృత్తిని ఆపేసే విషయంగా వీళ్ళు చేస్తారు సార్, అందుకని నేను ఫస్ట్ ఏంగానే ఇవి డిలీట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమొస్తుందంటే సైకోగాళ్ళకి ఆనందం అమ్మ అంతే.